మరొక నూతన దినం ఇచ్చిన దేవునికి వందన మరణాతలు తెలుపుతూ 2025 సంవత్సరము ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము 15వ వచనము. ఆహారమును నేను నిండారులుగా దీవించెదను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువు మనకు కలిగిన అన్నిటినీ దీవించే కరుణామయుడు, ప్రేమామయుడు. అయితే ఆ దీవెన పొందడం అనేది మన విశ్వాస జీవితం, ఆయన కొరకు మనము నిరీక్షించే నిరీక్షణపై ఆధారపడి ఉంటుంది. ఆయన సన్నిధిలో సమీపంగా ఉండి మొరపెడితే మన సమస్యలను తీర్చి మన ఆలోచన యావత్తూ సఫలపరిచి నిండారులుగా దీవెనల వర్షం కుమ్మరించేవాడు. ఎంతగానంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది అని స్తుతించే అంతటి పొంగి పొర్లే దీవెనలతో నింపబడే వారముగా ఆ ఆశీర్వాదాలు పొందగలగాలి. పొందుతున్నాం కూడా. దీవెనలు ఆశీర్వాదాలు వద్దు అనేవారు ఎవరుంటారు? ఎవరు ఉండరు కదా. అయితే ఆ దీవెనలు మనపైన మాత్రమే కాదు, మనకు గల గృహములపైన, బిడ్డలపై, వస్తువులపై, ఆహారంపై, నీళ్లపై, వృత్తులపైన, ఉద్యోగములపైన, పొలములపైన, పంటలపైన, వాహనములపైన, ఇలా మనకు కలిగిన అన్నింటిపైన ప్రవహించే అంత సమృద్ధి దీవెనలు నిరంతరం పొందుతూ ఉండాలి. మనకు గల పాత్రలో ఉన్న పదార్థాలు తరుగుతూ ఉంటే ఎలా నింపుకుంటామో తెలుసు కదా. అయితే ఆయన ఇచ్చే దీవెనలు తరగనివి, కానీ హెచ్చింపు చేసుకోవాలి. అవి నిండారులుగా పొంగి పొర్లాలి. ఎంతగానంటే మన పక్కన ఉన్నవారిపైన కూడా మన దీవెనలు ప్రవహించాలి. ఆ విధముగా పొందాలి. అందుకే నీ ఆహారమును నిండారులుగా దీవించెదను అన్న ఈ వాక్య వాగ్దానముతో మన గిన్నెలను పొర్లింపచేసుకొని ఆహార వృద్ధితో సంపూర్ణ ఆరోగ్యము, ఆయుష్ కలిగి ఆయన గుమ్మంలో నివసించగల ధన్యతను దేవాది దేవుడు మన ఎల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.